హలో! తిరుపతిలో డే 2 మార్నింగ్ లేచి ఇంక బాత్ చేసేసి రెడీ అయ్యాను. కొంచెం షాపింగ్‌కి వెళ్దామని నేను, మమ్మీ, అమూల్య అనేది షాపింగ్‌కి అనేది వెళ్ళి కొంచెం షాపింగ్ అనేది చేసాము. మోక్షికి అండ్ మాకు అలాగా. ఇంక రూమ్‌కొచ్చేసి ఇంకంతా కూడా సర్దుకున్నాము. బ్యాగ్స్ అవన్నీ కూడా మార్నింగే సర్దేసి ఇంకంతా కారులోని పెట్టేసి శ్రీకాళహస్తి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మమ్మీ వాళ్ళు అనేది రావట్లేదు శ్రీకాళహస్తికి. వాళ్ళకొచ్చేసి 3:00కి వందే భారత్ ట్రైన్ ఉంది. సో ఇంకా వాళ్ళు రావట్లేదు. బబ్లు, అమూల్య, నేను, నవీను, మోక్ష అండ్ చింటూ అనేది వెళ్తున్నాము. బబ్లు వాళ్ళకొచ్చేసి ఈవినింగ్ 5:30కి ట్రైను. సో ఆరామ్సే టైం అనేది ఉంది. చాలా బాధేసింది. మమ్మీలు కూడా వచ్చుంటే బాగుండేది. బట్ ఇంక వాళ్ళకి ట్రైన్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు చెక్అవుట్ చేసి కిందకి వెళ్ళి లంచ్ అనేది చేసే టైంకి ఇంకా ట్రైన్ అనేది వస్తుంది, సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కింద తిరుపతిలో చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా కిందకి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్కి అనేది ఒక స్టాప్ తీసుకున్నాము తిరుపతిలోనే. కిందకు వచ్చాక శ్రీకాళహస్తి వెళ్తుంటే PS4 అనేది రెస్టారెంట్ అనేది కనపడింది. సో అక్కడికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. చాలా స్పేషియస్గా ఉంది. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అనేది ఆర్డర్ చేసాం. చాలా బాగుంది. సర్వీస్ అవంతా కూడా కొంచెం స్లో ఉంది. అండ్ 5 మినీ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఉంటే అవి 2 ఆర్డర్ చేసాము. అండ్ పూరి, దోశ అవన్నీ ఆర్డర్ చేసాము. కొంచెం ఫుల్గా తిన్నాము. ఆఫ్టర్నూన్ ఎంత ఏదో తెలియదు కదా, పూజ అదంతా అయిపోయేసరికి. శ్రీకాళహస్తి ఫస్ట్ టైం వెళ్ళడం అండ్ రాహుకేతు పూజ అనేది చేయించుకుందాం అనుకుంటున్నాము. చాలా ఫేమస్ కదా అక్కడ రాహుకేతు పూజ అనేది. సో అది చేయించుకుందాము అనుకుంటున్నాము. ఫస్ట్ చేసి ఇంకా మళ్ళీ శ్రీకాళహస్తి అనేది స్టార్ట్ అయ్యాము. సో PS4 దగ్గర నుండి ఒక 40 మినిట్స్ టైం అనేది పట్టింది. మేము అరౌండ్ 12కి అలా వెళ్ళాము శ్రీకాళహస్తి వచ్చేసి. సో చూపిస్తున్నాను చూడండి, అదే టెంపుల్ వచ్చేసి. మనం పార్కింగ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ అనేది ఉంది. కార్ పార్కింగ్ చేసుకొని ఇంక మేము లోపలికి అనేది వెళ్ళాము. బట్ ఇక్కడ ఏంటంటే లేడీస్కి మేము లెగ్గిన్ టాప్ వేసుకున్నాం కదా, సో అలా పంపించరంట. దుప్పట్టా అనేది కంపల్సరీ ఉండాలంట. మా దగ్గర దుప్పట్టా అనేది లేదు. ఇంకా మళ్ళీ కార్ దగ్గరకు వచ్చేసి కొంచెం టవల్ అలా వేసుకొని ఇంకా లోపలికి అనేది వెళ్ళాము టెంపుల్ లోపలికి. అండ్ రాహుకేతు పూజ వచ్చేసి మేము 750ది తీసుకున్నాము. డిఫరెంట్ ప్రైజెస్లో అనేది ఉన్నిద్ది. సో 40 మినిట్స్ అనేది మాకు చేశారు. మేము 1కి అలాగా లోపలికి వెళ్తే 142 దాకా పట్టింది మాకు. దెన్ అక్కడ నుండి మమ్మల్ని దర్శనం అనేది చేయించారు. దర్శనం ఒక 15 మినిట్స్ అలా పట్టింది. ఇంకా దర్శనం అంతా అయిపోయి పూజ అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి 3 అలా అయిపోయింది. చాలా బాగా జరిగింది పూజ అంతా కూడా. ఫస్ట్ టైం మేము చేయడం. ఒక హాల్ అనేది ఉన్నిద్ది. ఒక హాల్లో ఒక 200 మెంబర్స్ని అలా తీసుకొని వెళ్ళి పూజ అనేది చేపించారు. ఇంకా బయటకు వచ్చేసి పూజ అయిపోయాక షాపింగ్ చేసాము. మోక్ష ఆల్ఫాబెట్స్ అడిగితే బబ్లు అనేది కొనిపెట్టాడు. మళ్ళీ శ్రీకాళహస్తి నుండి తిరుపతి వచ్చి బబ్లు వాళ్ళని రైల్వే స్టేషన్లో అనేది డ్రాప్ చేసి మళ్ళీ మేము బెంగళూరు అనేది స్టార్ట్ అయ్యి బెంగళూరు అనేది వచ్చాము. లంచ్ అనేది ఆఫ్టర్నూన్ చేయలేదు. ఇంకొకేసారి డిన్నర్ చేద్దామని చెప్పేసి A to Bకి వచ్చాము. కేఆర్పురంలో వచ్చేసి ఇంకా మా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసి ఇంటికి అనేది వెళ్ళాము. మా తిరుపతి ట్రిప్ అనేది ఇలా అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్